హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. ఉప్పల్ స్టేడియంలో భారత క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్లో భారీ సిక్సర్లు బాదుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న ఐపీఎల్ 2025 వేలం నిర్ణయాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ యజమానులు బోర్డు మీటింగ్లో డివిడెండ్ ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు ది 100 2025 డ్రాఫ్ట్కు స్టార్ ప్లేయర్లు వరుసగా పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఈ 4 హాట్ టాపిక్స్పై పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ది 100 2025 టోర్నమెంట్ కోసం స్టార్ ప్లేయర్లతో కూడిన డ్రాఫ్ట్ రాబోతుంది. ఈసారి డ్రాఫ్ట్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ప్లేయర్లు డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్వెల్. వీరిద్దరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్న హై ప్రొఫైల్ ఆటగాళ్లు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఇప్పటికే ఈ టోర్నమెంట్లో ఆడాడు, కానీ డేవిడ్ వార్నర్కు ఇదే మొదటి అవకాశం. అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన వార్నర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లీగ్ టోర్నమెంట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ డ్రాఫ్ట్లో యాండీ రసెల్, సోఫీ డెవైన్, డిండ్రా డాటిన్, అలిసా హీలీ లాంటి ఆటగాళ్లు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా జెమీ ఓవర్టన్, సోఫీ డంక్లీ, ఇసీ వాంగ్, రెహన్ అహ్మద్, రిషి టోప్లీ లాంటి ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా ఈ డ్రాఫ్ట్లో పాల్గొనబోతున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ కూడా ఈసారి ది 100 డ్రాఫ్ట్లో కనిపించనున్నాడు. 43 ఏళ్ల వయసులో కూడా టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్న అతను గతేడాది ఐపీఎల్ వేలంలో పాల్గొన్నప్పటికీ కొనుగోలు కాలేదు. ది 100 2025 ఆగస్టు 5న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు కొన్ని కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. మిగిలిన ప్లేయర్లు ఈ డ్రాఫ్ట్ ద్వారా ఎంపిక చేసుకోబోతున్నారు. ఈసారి ది 100 టోర్నమెంట్ ఎంత ఆసక్తికరంగా మారుతుందో చూడాలి. మరి ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఐపీఎల్ 2025 వేలంలో ఎస్ఆర్హెచ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కలవరపెట్టేలా ఉన్నాయి. గత సీజన్లో ఫైనల్కు చేరుకున్న ఎస్ఆర్హెచ్ ఈసారి టైటిల్ గెలవాలని ఆశిస్తుంది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి కీలక ఆటగాళ్లను కీప్ చేసుకుంది. అయితే ఐపీఎల్ 2025 వేలంలో ఎస్ఆర్హెచ్ తీసుకున్న 3 ప్రధాన నిర్ణయాలు జట్టుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొదటిగా ఇషాన్ కిషన్ కోసం ఎస్ఆర్హెచ్ 11,25,00,000 ఖర్చు చేసింది, కానీ అతను తన ఓపెనింగ్లో కాకుండా నెంబర్ 3 స్థానం కోసం పోటీ పడాల్సి వస్తుంది. ఇది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్కి ఒక రైట్ టు మ్యాచ్ కార్డు ఉండగా కూడా వారు ఈడెన్ మార్క్రమ్ను తిరిగి తీసుకోలేదు. అతని బ్యాటింగ్ ఫామ్ అంత బాగోలేకపోయినా అతని అనుభవం, స్పిన్నర్లపై ఆడే సామర్థ్యం ఎస్ఆర్హెచ్కి ఉపయోగపడేదిగా అనిపించింది, కానీ ఎస్ఆర్హెచ్ అతనిపై ఆసక్తి చూపించలేదు. ఇక మూడో సమస్య బౌలింగ్ బ్యాలెన్స్పై ఉంది. మహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేస్తారు. హర్షల్ పటేల్ డెత్ ఓవర్లో బాధ్యత తీసుకుంటాడు, కానీ ఎస్ఆర్హెచ్కి మరో విశ్వసనీయమైన డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లేడు. టీ నట్రజన్ లాంటి ఆటగాడు లేకపోవడం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ నిర్ణయాలు జట్టుపై ఎలా ప్రభావం చూపిస్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఒక కీలక అప్డేట్. ఎస్ఆర్హెచ్ ఓనర్ సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ మార్చి 7, 2025న బోర్డు మీటింగ్ నిర్వహించబోతుంది. ఈ మీటింగ్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు, మార్కెట్ వర్గాలు ఈ నిర్ణయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే డివిడెండ్ ప్రకటనలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 4 సార్లు డివిడెండ్లు ప్రకటించింది. ఏప్రిల్ 8, 2024న ₹3, ఆగస్టు 20, 2024న ₹5, నవంబర్ 26, 2024న ₹5, ఫిబ్రవరి 13, 2025న ₹2.5 ప్రకటించింది. మొత్తం ₹15.50 షేర్ డివిడెంట్కి ఇవ్వబడింది. ప్రస్తుతం సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ స్టాక్ 564 వద్ద ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 22,209 కోట్లు కాగా గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 8.02% తగ్గింది. కానీ 3 సంవత్సరాల వ్యవధిలో 29.01 రిటర్న్స్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ యొక్క 52వ వార్షిక గరిష్ట స్థాయి 921 కాగా కనిష్ట స్థాయి 550గా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టుతో సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్కి భారీ బ్రాండ్ విలువ పెరిగింది. ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఇక ఈ డివిడెండ్ ప్రకటన ఎస్ఆర్హెచ్ టీంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇదిలా ఉండగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సోమవారం సాయంత్రం అలాగే మంగళవారం ఉదయం భారత క్రికెటర్లు సందడి చేశారు. ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి కొత్తగా వచ్చిన భారత ప్లేయర్లు ముందుగానే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. భారత జట్టులో స్థానం దక్కించుకున్న హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మనోహర్తో సహా ఇతర కీలక ప్లేయర్లు ప్రాక్టీస్లో పాల్గొన్నారు. మరో 2 రోజుల్లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డితో సహా ఇతర కీలక ప్లేయర్లు సైతం నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో హర్షల్ పటేల్ తన బౌలింగ్తో పాటు బ్యాటింగ్పై కూడా ప్రాక్టీస్ చేశారు.
ఈ క్రమంలో భారీ సిక్సర్లు సైతం కొట్టినట్లు తెలుస్తుంది. అలాగే భారీ హిట్టింగ్తో గుజరాత్ టైటన్స్ జట్టు కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించిన అభినవ్ మనోహర్ను వేలంలో ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. దీంతో అతను కూడా నిన్న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతని ఫేవరెట్ 6 హిట్టింగ్పై నెట్స్లో ప్రాక్టీస్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అత్యంత కీలకమైన ప్లేయర్లు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్టులో ఉన్నారు. ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ల్లో ఇరు జట్లు ఉండడంతో కీలక ప్లేయర్లు ఇంకా హైదరాబాద్కి రాలేదు. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ తర్వాత కీలక ప్లేయర్లు రెస్ట్ తీసుకుని హైదరాబాద్ జట్టులో కలుస్తారు. కాగా ఈ నెల 22న మొదటి మ్యాచ్ ఉండగా 23న రెండో మ్యాచ్ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో పలువురు కీలక ప్లేయర్లు ఆడకపోవచ్చని తెలుస్తుంది. ఉప్పల్ స్టేడియంలో భారత క్రికెటర్ల ప్రాక్టీస్ సెషన్ ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025 కోసం తీసుకున్న వేలం నిర్ణయాలు పెద్ద చర్చనీయాంశంగా నిలిచాయి. ఎస్ఆర్హెచ్ యజమానులు బోర్డు మీటింగ్లో డివిడెండ్ ప్రకటనపై తీసుకునే నిర్ణయం స్టాక్ మార్కెట్కి ప్రభావం చూపనుంది. ఇక ది 100 2025 డ్రాఫ్ట్లో స్టార్ ప్లేయర్ల లైనప్ ఈ సీజన్ను మరింత ఆసక్తికరంగా మార్చబోతుంది. మరి అప్డేట్స్పై మీ అభిప్రాయం ఏంటి? ఎస్ఆర్హెచ్ తీసుకున్న నిర్ణయాల గురించి మీరేమనుకుంటున్నారు? ది 100 2025 డ్రాఫ్ట్లో ఏ ప్లేయర్కి ఏ జట్లో అవకాశం రావాలి? కామెంట్స్లో మీ ఆలోచనలను షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే పోస్ట్ చేసి నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.